బాబు వచ్చేసి 5th క్లాస్ చదువుతున్నాడు. సో నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. సో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మనుషులు అవుతారు. సో ఎవరైనా సరే కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎంతోమందిని చూస్తుంటాం మన జీవితంలో. సో మనం అనుకుంటాం, అరే వాడు అస్సలు వాడు మేము చదువుకున్నప్పుడు వాడు డంబురా, ఇప్పుడు చూడరా ఎక్కడికున్నాడు. సో మనం మన కష్టపడ్డ ఆ జర్నీ మనం చూడటం, ఓన్లీ రిజల్ట్ ఒకటే చూస్తాం. సో కష్టపడితే ఎవరైనా గొప్పలు అవుతారు. సో రామరెడ్డి, రామచంద్రారెడ్డి ఎంతోమంది. సో ఎవరైనా ఒక పొజిషన్కి రావాలంటే కష్టపడాలి. సో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్స్ అన్ అట్రాక్షన్ అమ్మాయిల అబ్బాయిల మీద ఉన్న అట్రాక్షన్ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైతే స్ట్రాంగ్గా మనం స్ట్రాంగ్గా ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. అంటే పాజిటివ్ అయితే పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ జరుగుతుంది. సో ఇది చాలా పవర్ఫుల్. ఎవరైనా ఒకసారి దీని గురించి చూడొచ్చు. ఈవెన్ టెంపుల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ మొత్తం దాని మీదే డిపెండెంట్. ఈవెన్ గుళ్ళు కూడా. సో మనం అక్కడికి వెళ్ళి కొన్ని గుళ్ళకి చాలా పవర్ ఉంటాయి. ఎందుకు అంటే వైబ్రేషన్, ద హోల్ యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. సో ఎవరైనా సరే ఒక గోల్ పెట్టుకోండి, కష్టపడండి, సాధించవచ్చు, ఏమైనా సాధించవచ్చు. ఈ ప్రోగ్రాం గురించి స్పెసిఫిక్గా అందరూ అన్నట్టు సో మన రామంజల్ రెడ్డి స్టిచ్ చేశాడు అందరినీ. స్టిచ్ చేయడం అంటే మన డిఫరెంట్ పీపుల్ అందరినీ ఒక థాట్ మీద తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ చేసిన నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో ఇంకొకటి సోషల్ కాజ్ రాజలక్ష్మి చెప్పినట్టు చెట్లు నిజంగా చెట్లు పెంచాలి అంటే అందరం చెప్తాము, కానీ చాలా తక్కువ మంది ఫాలో అవుతాము. సో రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది తెలంగాణలో వచ్చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా పెరిగాయని చెప్పేసి వాళ్ళు హరితహారం అట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. కాబట్టి సో చెట్లు పెంచాలి, పర్యావరణం పెంచుకుంటే మనము ఇవి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆక్సిజన్ మీకు తెలుసో లేదో, సిటీలో సపరేట్ ఆక్సిజన్ పార్ట్స్ పర్ అవర్ ఇంతానే ఉంటుంది. ఎందుకు అంటే ఏ సిటీలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. మనం పీల్చే గాలి ప్రతిదీ పొల్యూటెడ్. సో చెట్లు పెంచుకుంటే మనం కూడా మంచి ఆక్సిజన్ని పొందగలుగుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కండక్ట్ అంటే అందరినీ ఒక తాటి మీద తెచ్చిన నిజంగా రామంజల్ రెడ్డి మాత్రం ఇది జరిగిందంటే అది రామంజల్ రెడ్డి వల్లనే జరిగింది. అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కుటుంబ సమేతంగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. గురువు మా బాబాయ్ అంటే బనాసుడు నా రోజురెడ్డి, ఆయన చనిపోయినాడు. నేను ఎప్పుడు ఆయన్ని మా తల్లిదండ్రులు నాకు దేవుళ్ళు, మా తల్లిదండ్రుల తర్వాత బనాసుడు రోజురెడ్డి అంటారు. ఆయన చనిపోయిన యాక్షన్లో నా జీవితంతో ఆయన గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే నాకు జీవన విధానం చెప్పింది ఆయనే. సరే స్కూల్లో చాలా కోపం ఉండేవాడిని, మీకు ఐటీలో చాలా మంది అంటున్నాను నువ్వు కోపం ఇవన్నీ. నేను రఘుడమే దళసుండం అంటే నువ్వు చాలా కోపడం నీకు ఇగో ఎక్కువ ఉందని ఏమనుకుంటున్నా. అదే అందరి మీద ఇలాగే ఉంది, నువ్వు అందరి మీద పోతున్నప్పుడు స్కూల్లోని చాలా వరకు స్కూల్లో కోపం ఉండేవాడిని. జీవితం నేర్పిన నాకు మా బాబాయ్ చదువు సార్ మీరు నేర్పారు. తర్వాత జీవితంలో ఏ విధంగా మనం ముందు పోవాలా, కోపం ఏ నష్టం ఇస్తుంది, శాంతంగా ఉంటే మనకి ఏం మంచి జరుగుతుంది, సహనం వల్ల ఏం నేర్చుకుంటామో నేర్పింది మా బాబాయ్. ఆ లేడు రోజు నేను ఎప్పుడైనా దేవుడినా కొడతాను. నేను ఈరోజు ఇంత సహనంగా దాదాపు 2 months సార్ అందరికీ యాద జరుగుతుంది. ఒక్కొక్క మెంబర్తో 10 సార్లు మాట్లాడినా, ఒక మెంబర్తో 1 గంటకు మాట్లాడినా, అమ్మాయిలతో పిల్లలతో కూడా. సరే 1 గంట మాత్రం 20 ప్రకారం వస్తాయి మిస్కాలు అని అక్కడ తెలుసుకున్నాను. అందులో చేసిన దానికి కారణం మా బాబాయ్ సార్. ఈరోజు చెప్తున్నాను గర్వంగా, నాకున్న కోపాన్ని ఆయన తీసిన బయటికి. అంటే నీకు అన్ని లక్షలు బాగున్నాయి, నీలో బుద్ధి బాగుంది, కానీ నేను కోపానికి దెబ్బ వేసినా నాకు ఆయన గుర్తించినాడు. గుర్తించి సార్ నేను మా అమ్మ నాకంటే ఆయన చెప్పిన చిన్న స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఊరికి వచ్చినా మా ఇంటి కంటే మా బాబాయ్ అంటే ఎక్కువ ఉండేవాడిని. అంటే నాకు ఆయన చెప్పేది బాగా ఇష్టం వినాలని. ఎందుకంటే నాకు ఆయన ఉపయోగపడి చెప్పాడు, నాకు ఏది యూజ్ అవుతుందో అది చెప్పాడు. కాబట్టి నేను ఈరోజు ఇంత సహనంగా ప్రతి ఒక్కరు అబ్బాయి అమ్మాయి ఇంత స్పెండ్ చేసి మాట్లాడ అంత సహనం మా బాబాయ్. కాబట్టి నేను ఎప్పుడు మా బాబాయ్ దేవుని కలుగుతున్నాను. మీరు కూడా ఏమాత్రం కోపం తగ్గించుకొని సహనంగా పోండి. సహనం అనేది సముద్రం లాంటిది.
కాబట్టి ప్రతి ఒక్కరూ కోపం విడనాడి సహనంగా ఉండండి. ఫ్యూచర్లో ఏ ఫ్రెండ్స్కి ఏ కష్టం వచ్చినా కూడా ఎంతో కొంత మనలో దేవుడు ఎంతో సహాయం చేయండి. డబ్బులు ఇచ్చే లేదు టైపులు లైవ్లో ప్రతి వెళ్ళండి ఫ్రెండ్స్ దగ్గరికి పోయారా మేమున్నా ఏమైనా ఉంటే నీకు మేమున్నా ఏ ఇబ్బంది వచ్చినా అని ఒక ధైర్యం ఇచ్చినా కూడా సార్ ధైర్యం అనేది సగం రోగం మారింది నా దృష్టిలో. కాబట్టి ఎవరికైనా బాగలేకపోతే ఒక కాల్ వస్తే మెసేజ్ వస్తే మనకు ఫోన్ చేయగలరు. వాడికి బాగాలేదు తెలిస్తే మనం వెళ్ళాలి దగ్గరికి. ఎవరు ఏమైంది మేము ఉన్నాం నీకు ఏదో సరే అన్న ధైర్యం ఇస్తే వాడు కోరుకుంటాడు. కాబట్టి పని పదకొండు ఫ్రెండ్స్కి ఏ వచ్చినా కూడా దయచేసి మినిమం సహాయం మేము చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రవి ప్రసాద్ నేను చెప్తాను బాగుంటావు ముందు కోరుకొని మాట్లాడరా వద్దు ముందు చెప్తున్నందుకు కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ధన్యవాదాలు. మీటింగ్ తెలుగు చెప్పండి మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కొన్ని సార్ వల్ల కొన్ని పదాలు నేర్చుకున్నాము. ఆయన వల్ల నువ్వు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ అంటే మాకు రావు అర్థం కావు. సార్ తెలుగు తెలుగు చెప్పండి అవగాహన ఉన్న వరకు. థ్యాంక్ యూ. రాదు ఓకే వచ్చిన వరకు మాట్లాడతాను ఇంగ్లీష్ ఓకేనా. నీకు అర్థం కాకపోతే మళ్ళీ అడిగి చెప్తా ఓకే. ఇక్కడ అందరికీ సమావేశమైన పూర్వ విద్యార్థులకు టీచర్స్కి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ రామంజల్ రెడ్డికి ఇక్కడ అందరినీ సమావేశం చేసిన రామంజల్ రెడ్డి ముఖ్య సేవ చెప్పచ్చు. మంచి క్లోజ్ ఇంగ్లీష్ ఇష్టం నాకు చెప్పు. క్లోజ్ ఫ్రెండ్ కదా ముఖ్యమైన సేవ చెప్పు. ఈ ఇంగ్లీష్ వాడడం కదా ఫీల్ కాలేదు తెలుగు మాట్లాడే మాట్లాడతావా లేదంటే నువ్వే మాట్లాడు వాడికి ఉండే పావు మాట్లాడు దూరం పెట్టుకోండి దగ్గర వారికి తగలుతుంది. ఓకే కొంచెం ఎనగళ్ళు మైకి ఇస్తారని చెప్పి తెలుగు మోదని ముందే మీరు ఇష్టం పెంచలే మీకు ఇష్టం మాడాలి మొత్తం మీరు వాడు మైకి ఇస్తాలో వెళ్ళిపోయానికి ఉన్నది అందరూ. ఇక్కడ సారాలకి వెంకటరామరెడ్డి సార్కి రామలింగేశ్వర సార్కి అఖిలప్ప సారు రంగనాయకులు సారు నేను తెలుసు. ఈయన జగన్నాథ్ సారు నాకు న్యూ పరిచయం ఉన్నాడు. మాకు నీకు గుర్తులేదు మాకు గురు ఫోటోలు కూడా 7th క్లాస్ గురు ఫోటోలు ఉన్నాడు. స్పెషల్ ఉన్నాడే ఆయన అప్పుడే మహేష్ అలా ఉన్నాడు. మన వాళ్ళంతా చూపించే వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఈయన మన ఆయన అంటా ఉన్నాడు. మన ఇంత చూపించుకున్నాడని అప్పటికైనా బ్లాక్ పెట్టాడు. మాట్లాడు. నా పేరు కె ప్రసాద్ ఫ్రమ్ Kammarpalli, present working on Flipkart, Kurnool. My wife name Venkateshwari, one baby, Kavesri. Okay? Okay, thank you. ఏ పని చేయవా ఓపిన తర్వాత ఇలా కూర్చొని నువ్వు పని చేయవా నువ్వు పని చేయవా ఓపిన తర్వాత కూర్చోనన్నా ఏ ఊరు ఏ ఊరు నీకు ఫ్లిప్కార్ట్ పోయి చెప్పమనేది నాకు ఈ సాయం వస్తుంది దానికి. సరే థ్యాంక్ యూ. ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న బాగుంది నేను చాలా మాట్లాడాలి కానీ టైం లేదు మనకి అందరూ మాట్లాడాలనేసి మైక్ వేరే వాళ్ళకి ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాడికి చిన్న బాగుంది నేను ఉన్నారు మళ్ళీ అమ్మాయి చెప్పాను కష్టం రానంటే వచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు వారికి. నెక్స్ట్ 1 by 1 రండి. ఇబ్బంది గారికి స్టూడెంట్స్ గారికి ధన్యవాదాలు. నా పేరు రామ్మోహన్ రెడ్డి. ఇక్కడ 8th 9th పూర్తి చేసినాను. నా వర్క్ ఫార్మర్. మా వైపు లక్ష్మీదేవి, నా కూతురు రమేశ్రీ బీటెక్ నంద్యాల ఇక్కడే వాళ్ళు. నా కొడుకు రామచంద్ర రెడ్డి ఫస్ట్ ఇయర్ ఆంధ్రపూర్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి నా కృతజ్ఞతలు. సార్ ఇందులో ప్రత్యేకత ఉంది ఉన్నాను. మోహన నేను రఘు ముగ్గురు ఫ్రెండ్స్. రఘు మా ముగ్గురు అబ్బాయిలు ఓడి క్లాసే. ముగ్గురు డేట్లు ఉన్నాయి 29-31. అజయ్ రామ్ చరణ్ అదే ముగ్గురు సేవకి ప్లీజ్ కమ్. రఘు తొందరగా టైం లేదు. రఘు అజయ్ రఘు 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 వాళ్ళ అభి నీకే పూర్తిగా
సరే వీళ్ళు ముగ్గురు మే 29, మే 30, జూన్ 1 ముగ్గురు వరుసగా పుట్టారు. ముగ్గురు ఒకటే క్లాస్ ఇప్పుడు 31 మే 31 జూన్ 1 ముగ్గురు ఒకటి క్లాసే. మేము ఒకటి క్లాసే, ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఒకటి క్లాసే. కానీ ముగ్గురికి పరిచయం లేదు. ఈ రోజు పరిచయం అయినారు. ఈరోజు పరిచయం అర్థం ఉంది. దాన్ని కూడా వేదిక అయితే పరిచయం కూడా ఏదైనా మీరు ప్లాన్ చేస్తారా? పరిచయం ఏమన్నా సపరేట్గా డబ్బులు ఏమైనా ఫ్రీ? చిన్న డాన్స్ అండి, డీజన్ లింగి డాన్స్ డాన్స్ బుల్లెట్ కొండ ఉంటారు ఏమంటారు అంటే చదవాడు రోజు నాడు చెప్తాను. కొంచెం చదవాడు అందరికీ నమస్కారము. మా నాన్న పేరు చంద్రమారెడ్డి, మా అమ్మ పేరు రామ ప్రజావతి, నా పేరు శ్రీనాథ్, మా అమ్మ పేరు గోవాకత్త, మా మందరం పేరు హరికిరందరం. ఓకే. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. విచ్ క్లాస్? ఎన్నో క్లాస్? సెకండ్ క్లాస్. ఎవరిలో? గోవాలకట్లోనే. గుడ్. బాగా చదువుతున్నావా? ఓకే. మీ డాడీ ఏంటంటే డాడీ మీ డాడీ ఏం వర్క్ చేస్తాడు? మెకానిక్. ఓకే. సార్ ముక్కో వారికి ఇప్పుడు చేసే మిత్రులకి మిత్రులకు అందరికీ నమస్కారములు. నా పేరు లక్ష్మీయ్య, ఇప్పుడు మెకానిక్. నాది కోనపల్లితో రాజధాని షిఫ్ట్ అయినాము. నాకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. కూతురు వచ్చేసి బెంగళూరులో జాబ్ చేస్తుంది. కొడుకు వచ్చేసి దుఃఖి అపానం వచ్చేసి కాలేజ్ చెప్తున్నాడు. పాప వచ్చేసి కర్నూలులో వార్షిక చదువుతుంది. నా మిత్రుడు రామరెడ్డి గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే 2 నెలలుగా ఈ కన్నా వచ్చేసి అందరికీ ఫోన్ కార్డుల్లో కలిసి అందరినీ కలుపుకొని 20 మంది ఇది తీసుకొచ్చి సారీ మాట్లాడలేదు రాజువాడు ఆయన గురించి బాగా పనులు చెప్తారు. అందరూ ఇలాంటి మాట్లాడకుండా. నా పేరు రామచంద్రారెడ్డి, గోగాలకట్ట. నా భార్య లక్ష్మీదేవి, పవన్ కుమార్ రెడ్డి కొడుకు. చిన్నోడు అమర్నాథ్ రెడ్డి, డిగ్రీ బీబీ అయిపోయింది. పెద్ద అబ్బాయిది. చిన్న అబ్బాయి హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ ఉన్నాడు. నర్సరీ బొప్పాయి నర్సరీ నడిపిస్తుంటాను. మేము అనంతపూర్లో ఉన్నాము. దేవుని దయ వల్ల నర్సరీ బాగానే జరుగుతుంది. నాకు చదువు తక్కువైనా కూడా బతకడానికి ఇబ్బంది లేకుండా దేవుడు ఇచ్చినాడు. అప్పుడు మేము స్కూల్ పోయేటప్పుడు 2 సబ్జెక్టులకు బాగా వచ్చేది నాకు. ఒకటి ఇంగ్లీషు. వెంకటరామరెడ్డి సారు బర్ర తీసుకొని కొట్టే భయపడి చదువుతారు. ఎక్కువ టన్నలు తిన్నింది నేనే అనుకుంటు. సార్ గుర్తుంది సార్, నన్ను ఎక్కువ కొట్టింది. తర్వాత రాలముతో సారు తిట్లకు భయపడి చదువుతాడు. సార్ దీంట్లో మీరు కొట్టిన కూడా తిట్లు ఎక్కువ ఉంటాయి కదా? తిట్లు ఎక్కువ ఉంటాయా? నాకు అనిపించేది అంతకంటే వీళ్ళు కొట్టిన ఆయన చెప్తే వీళ్ళు కొట్టిన సార్ తిట్లు షెడ్యూల్గా బలి రావరా అలా పక్కరా చెప్పు. మేము స్కూల్ పోయేటప్పుడు సరిగా నా జతలో 5-6 మంది ఉన్నారు అక్కడ రావులు. రే రాంద్రా ఎక్కువ మీరు వచ్చినారు ఇక్కడ. ఈరోజు అంతా బాగుండరు. వస్తారు చిన్న మాట పడతారు. 6-7 మంది ఉన్నారు వాళ్ళే. వాళ్ళంతా దాదాపు 78% మేమంతా ఒకటి బ్యాచే. స్కూల్ స్కూల్ వచ్చేది. స్కూల్ వచ్చేదా మధ్యలో అంటే తినేది. సిద్ధి శక్తి ఉండేది నర్స వాళ్ళ బావి దగ్గర. లేదా దూరం ఉంటే బాగుంది. మీరు మాట్లాడుకున్నది. స్కూళ్ళకు బాగా వచ్చే వాళ్ళకంటే ప్రజెంట్ నాది ఎక్కువ పడేది 5-6 మంది. ఎందుకంటే
మేము బుక్కులు అక్కడ పడేసి అప్పుడు రత్నం సార్ అటెండెంట్ సార్, అప్పుడు మేము వచ్చిన కొత్తలో చిన్న పాప సార్కి మేము మధ్యాహ్నం వరకు ఉండేది. మధ్యాహ్నం నుంచి ఆ వంటల పన్ను పోయి తేనె తెచ్చి సార్కి ఇచ్చేది. మా ఆబ్సెంట్ లేకుండా ప్రజెంట్ చేసేవాడు. అట్లా ఇన్నారు అందరూ కావాల్సింది అంటే మన పిల్లలు అంత వచ్చేవాడు కొట్టేవాడు. ఈ తాగుతుంది కదా ఆయన వాడు కొట్టేవాడు బాగుంటే కొట్టేవాడు ఒకటే తాగుతుంది రావాలిగా. అది మా అనుభవం. ఇంకా మాట్లాడే వాళ్ళు దండిగా ఉన్నారు. రాజశేఖర రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రావాలి, తప్పకుండా రావాలి. మళ్ళీ మళ్ళీ ఎవ్రీవన్, నా పేరు ధనలక్ష్మి, మాది కర్ణాటక కంప్లీ. మా హస్బెండ్ పేరు ప్రవీణ్ కుమార్, బిజినెస్ చేస్తారు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ప్రణవ్ ఇంటర్ కంప్లీట్ అయింది, చిన్న అబ్బాయి హిమన్ చౌదరి 8th కంప్లీట్ అయింది. అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా కలుసుకోవడము. అసలు ఇలా కలుసుకుంటామని అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రామజనేయులైతే మెనీ మోర్ థ్యాంక్స్ నీకు. ఇంతమందిని ఇలా కలపడం వలన చాలా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడము. సార్ రామలింగప్ప సార్, మిమ్మల్ని చాలా విసిగించాను సార్ నేను స్కూల్లో ఉన్నప్పుడు. 6th నుండి 10th వరకు ఇంగ్లీష్ హిందీ చెప్పమని. 10th క్లాస్ వాళ్ళు మీకు చెప్పేది మీకున్నా కూడా నేను 6th అప్పుడు చదివేదాన్ని, అయినా కూడా నాకు ఇంగ్లీష్ చెప్పమని చాలా సతాయించినాను. నైట్ 9 అయినా కూడా మిమ్మల్ని వదిలేదాన్ని కాదు, నాకు చెప్తే తప్ప నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. మీరు చెప్పడం వల్లనే నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. 10th లో మంచి పర్సెంటేజ్ వచ్చింది. మెనీ మోర్ థ్యాంక్స్ సార్ మీకు. సార్ వెంకటరామరెడ్డి సార్, అంతేకాదు మీరు సబ్జెక్ట్ గురించే కాదు, మాకు స్టేట్ విషయాలు, నేషనల్ విషయాలు, ఇంటర్నేషనల్ విషయాలు చాలా చెప్పినారు. మీకు మాకు చదువు గురించే కాదు, మీరు మాకు లింగాష్టమి కూడా చెప్పినారు. ఆ నోట్స్ బుక్ మా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి సార్. తర్వాత మ్యాథ్స్ సారు వెంకటేశ్వర సారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము. సార్ కూడా మ్యాథ్స్ సైన్స్ చాలా బాగా చెప్పేవారు. నిజానికి 1 month ముందు ప్లాన్ చేసింటే సార్ కూడా ఇక్కడ ఉండేవారు. సార్ మ్యాథ్స్ సైన్స్ టీచ్ చేయడం వల్లనే మా పిల్లలు కూడా నాకు చెప్పగలిగేంత కెపాసిటీ వచ్చింది. తర్వాత లీలా మేడం కూడా వస్తామనుకున్నారు, రాలేదు. మేడం వచ్చింటే ఇంకా బాగుండేది ఈవెంట్. తర్వాత రంగనాయకులు సార్, మేము పిలుస్తానే మా ఈవెంట్కి మీరు వచ్చినందుకు మీకు మెనీ మోర్ థ్యాంక్స్. తర్వాత అక్కలోప సార్, మీరు మాకు తెలుగు చెప్పినారు 6th 7th చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మీరు మాకు తెలుగు చెప్పడం వల్లనే మాకు మంచి మార్క్స్, మంచి పర్సెంటేజ్ వచ్చింది 10th లో. మీరు తెలుగే చెప్పినామని అనుకుంటున్నారు, కానీ మేము 8th లో ఉన్నప్పుడు మీరు మాకు సోషల్ కూడా టీచ్ చేశారు సార్. మీకేమైనా గుర్తుకు లేదేమో. మేమేమో వినేవాళ్ళం కాదు క్లాసులు, మీరు మాత్రం మాకు వినకపోయినా కూడా మీరు మాకు వచ్చి చెప్పేవారు. ఎందుకంటే మాకు ఇప్పుడు టీచర్స్ ఎవరు లేరు, ఓన్లీ తెలుగుకు మాత్రమే ఉండేవాళ్ళు. మ్యాథ్స్ సైన్స్ 6th 7th ఉండేవాళ్ళు. 8th నుంచి 8th 9th 10th టీచర్స్ వస్తలేరు, తెలుగు సార్ మాత్రమే ఉండేవారు. మిగతా సబ్జెక్టులకు హిందీ సార్ ఉండేవారు, కానీ ఎప్పుడో 1 week 10 days ఒకసారి మాత్రమే హిందీ సార్ వచ్చేవారు. అయినా కూడా రామలింగప్ప సార్ దగ్గర నేను హిందీ ఇంగ్లీష్ సార్ని బాగా సతాయించాను. అట్లా ఇలా కాదు, అందువల్ల నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది 10th లో. మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ ఏమన్నా కూడా. తర్వాత జగన్నాథన్ సార్, మీరు మాకు 6 months చెప్పినారు. ఆయన కూడా సోషల్ చాలా బాగా టీచ్ చేసేవారు. మీరు టీచ్ చేస్తూ ఉంటే ట్రైన్లోకి వెళ్ళిపోయేది, మళ్ళీ బుక్స్ తీసి చదవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అందుకే ఇంత బాగా మాకు గుర్తున్నారు. మేము పిలవగానే మా ఈవెంట్కి వచ్చినందుకు మీకు మెనీ మోర్ థ్యాంక్స్ సార్. ఇంత బాగా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ అందరికీ మెనీ మోర్ థ్యాంక్స్. ఇంతటితో మీ అవకాశం నాకు మాట్లాడడానికి ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేద చాలా కొంచెం తెలుసు, పేపర్ చాలా మంది కొంచెం మాట్లాడదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే రామని మాట్లాడు. హలో సార్లందరికీ నమస్కారం. నా పేరు రామేశ్వర్ రెడ్డి, మా భార్య పేరు రమాదేవి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి అమ్మాయి పేరు వర్ష, చిన్న అమ్మాయి పేరు సింధుశ్రీ. పెద్ద అమ్మాయి బీటెక్ చేస్తుంది, చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ చేస్తుంది. అందరికి వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామేశ్వరి. ఇందాక మన రామజరెడ్డి చెప్పినట్టు ఒక్క చిన్న ఆవేశం నేను నిజంగా ఇప్పటికీ ఆయన చూస్తే అనిపిస్తుంది, ఇలాంటి మనిషి ఎలా ఆయన చదువుకొని అంటే నిజంగా ఏదో ఒకటి చేసేవాడు. 9th క్లాస్లో MS మార్టా స్మిత్ స్కూల్లో ఒక టీచర్ తిట్టినారని ఈయనంట కోపం.
క్షణికావేశంతో ఇచ్చిపెట్టేసాడు. లేదంటే హీ విల్ బి ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నేను ఆ క్లాస్మేట్ అనేది నేను గర్వపడుతున్నాను. ఎప్పుడైనా చూసినప్పుడు కూడా ఆయన ఏదంటే అట్లా ఆలోచిస్తాడు. చాలా టాలెంటెడ్. హలో, పెద్దల గురువులకి, తోటి స్నేహితులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు సవాసువాచార్య, నాది బోగలకట్ట గ్రామం. నేను ఇప్పుడు ఊరకొండలో ఉన్నాను. అక్కడ బంగారు పని చేస్తున్నాం, గోల్డ్ వర్క్. ప్లస్ మళ్ళీ యూపీజీ గ్రామీణ బ్యాంక్లో కూడా వర్క్ చేస్తాం. ఊరకొండ నా భార్య పేరు గౌతమి. నా కుమారుడు గోవర్ధనాచార్య బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మధురై కళాశ్రీలింగం కాలేజీలో చదువుతున్నాడు. థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు విశ్వనాథ్ రెడ్డి. చెప్తున్నా. నా పేరు విశ్వనాథ్ రెడ్డి. నేను ఇండియన్ రైల్వేలో పనిచేస్తాను. మా భార్య పేరు రమణాదేవి. నాకు 2 కొడుకులు. ఒక కొడుకు బీటెక్ చేస్తున్నాడు, ఇంకో అబ్బాయి 10 చదువుతున్నాడు. థ్యాంక్ యూ. మాట్లాడమని గుర్తులు సొంత ఇల్లు ఉంది, బాగున్నాడు. హలో, ఇక్కడికి వచ్చినటువంటి గురువులకు ముందుగా నా ఆత్మ ప్రణామములు. ఈ సభా కార్యక్రమం జరిపించిన రామాంజరెడ్డికి నా ఆత్మ ప్రణామములు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి పరమాత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారు ఏం చెప్తారంటే, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అండ్ కో క్రియేటర్స్ అని చెప్తాడు. దీని అర్థం ఏమంటే, మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మనం స్నేహతత్వంతో వచ్చినటువంటి ఒక స్నేహితుడు అని అనుకుంటున్నాము. మరి మాస్టర్స్ అంటే ఏమి? మాస్టర్స్ అంటే మనలో స్వామిత్వం కలిగి ఉన్నది అర్థం. అలాగే మై డియర్ గాడ్స్ అంటే మనం దేవులమై ఉన్నాము. దాన్ని తెలుసుకోవడానికి మనమంటూ మానవుని ప్రయత్నం చేయవలసింది ఉంది. మై డియర్ కో క్రియేటర్స్ అంటే సహ సృష్టికర్తలం. ఎట్లా దాన్ని ఛేదించాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి ప్రాణాయామం, ధ్యానం. దాని ద్వారా మనిషి మానవుడిగా ఎదగడానికి మార్గాలు ఉన్నాయన్నమాట. కనీసం మనిషిలాగా పెరగదామన్నా కూడా ఇవాళ ఆ పొజిషన్ లేదు చాలా మంది. ఎందుకంటే మన ఆహార శైలి మారాలి. మన ఆహార శైలి మారితేనే ఈ భౌతిక శరీర నిర్మాణం బాగుంటుంది. తప్పమైన పాయింట్ ఇది. శాకాహారమే తినాలి, మితాహారం. ఇవన్నీ కూడా సరైన సమపాలలో తీసుకుంటే మనం ఈ భూమి మీద నిలవడానికి దేహం ఉంటుంది, లేకపోతే కథమవుతుంది. ఎట్లా అన్నదానికి మనం సాధన చేయాలి, ఆచరించాలి. దీన్నే ఒక మానవునిగా మనం అందరం కూడా ఇక్కడ స్నేహితులుగా వచ్చినాం కాబట్టి భూమి మీదకు ఈ కలయిక ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ ప్రయత్నంలో ఎంతమంది చేస్తారన్నది పేపర్ ఇచ్చినాము. ధ్యానం ఎందుకు చేయాలి అన్నది దాంట్లో ఉన్నాయి. ఫస్ట్ మనకి అనారోగ్యం ఎట్లా వస్తుంది, ఎందువల్ల వస్తుంది, డాక్టర్ తెలియదు. దాని గురించి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నటువంటి మహనీయులు కూడా తెలియదు. అంటే దాని గురించి ఒక భగవత్ శక్తి అనేది ఉంది, ఈ విశ్వంలో ఒకటి ఉంది అని వాళ్ళు కూడా లాస్ట్కు ఓ మై గాడ్ అంటారు. అంటే భగవంతుని మీదకే తోచేస్తారు. అలాగే మనలోనే మనము ఒక స్వామిత్వం కలిగి ఒక దేవుడు ఉండి అంటే సహ సృష్టికర్త మనమే సృష్టించుకోవచ్చు అనే ఒక బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ప్రాణాయామం, ధ్యానం. దాన్ని గురువుల ద్వారా తెలుసుకొని చక్కగా మన సంసారంలోని నిర్మాణం, ఒక పక్క సంసారం చేసుకుంటూ మన కుటుంబ బాధ్యతలు పోషించుకుంటూ మనం మన ఆత్మీయుల కోసం మనం కృషి చేయాలని
మీ ఫ్రెండ్స్గా నేను తల వంచి అందరికీ పేరు పేరున చెప్తున్నాను. మన గురువులందరూ కూడా ప్రాపంచిక విద్య నేర్పించినటువంటి ఈ గురువులందరూ కూడా నేను ప్రణమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే తల్లి తండ్రి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కనుక చాలా చాలా రుణపడి ఉన్నాం. వాళ్ళు జన్మనిచ్చిన ఈ భూమి మీద ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాం. అలాగే గురువులు ప్రాపంచిక విద్య చెప్పినారు. మనం ఎంతో స్టేజ్లో ఎంతో ఎక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నందుకు కారణం అలాంటి మహనీయులే. మరి ఆధ్యాత్మిక విషయంలో ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. వాళ్ళు కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించాలంటే వాళ్ళని పట్టుకోవాలి. మరి ఎట్లా మార్గం అనేది తెలుసుకొని మీరు పయనించండి, జీవించండి. చాలా థ్యాంక్ యూ పెద్దగా ధన్యవాదాలు. ఒకసారి ఈ అబ్బాయిని మొన్న నాతోటి ఉపాధ్యాయులకు నా నమస్కారములు, నాతోటి విద్యార్థులకు నా నమస్కారములు. ఇక్కడ వెంకటరామరెడ్డి సారు మాకు 7th ఇంగ్లీషు సోషల్ బాగా చెప్పారు. ఆయన ఏదన్నా కానీ ఇట్లా రాస్తారు ఇవి అంటే ఎంత బాగా అయినా నాకు బాగా చెప్పేవాడు. పిల్లలు రామచంద్రెడ్డి వీళ్ళు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఒకరి మించి ఒకరు క్వశ్చన్లు వేసినందుకో సారు చెప్పకముందే మేము ముందని చెప్పేవారం. మేము వాళ్ళకన్నా ముందు మేము చెప్పేవారం క్వశ్చన్ ఆన్సర్. నాకు వచ్చేసి కూతుర్లు 3. పెద్దమ్మాయి సాఫ్ట్వేర్, ఆమె పేరు సుజాత, వాళ్ళ భర్త పేరు జయచంద్రారెడ్డి. ఆమెకు కుమారుడు ఒక్కడు షర్మిక్ సుజయ్ రెడ్డి. రెండో అమ్మాయి శశికళ, ఆమెను రామదాస్పల్లికి ఇచ్చాము. ఆమె ఆర్టీడీలో పనిచేస్తుంది. అల్లుడు వచ్చేసి కరెంట్ ఇంటి వడ్డింపు. కొడుకు సతీష్ కుమార్ రెడ్డి. నా కూతురి చిన్నమ్మాయి జాహ్నవి, ఆమెను కోడుమూరు దగ్గర వర్కూరికి ఇచ్చాము. అల్లుడు వచ్చేసి శివప్రసాద్ రెడ్డి, సాఫ్ట్వేర్, హైదరాబాద్ దగ్గర జడ్చర్లలో పనిచేస్తాడు. రామాజరెడ్డి ఇక్కడికి అందరినీ రామనందుకు ఇంటి కృషి చేసినందుకు నాకు సంతోషము. మా ఆయన చెంగల్రెడ్డి, మా భర్త వచ్చేసి చెంగల్రెడ్డి అక్కడ ఉన్నాడు. ఇక్కడికి ఎప్పుడు సేవ మాట్లాడిన అనుభవం లేదా భయపడతారు. కానీ ఈ అమ్మాయి బాగా చెప్పింది వాళ్ళకంటే. నా పేరు రాజేశ్వరి, మా ఆయన పేరు చెప్పు. మీ ఆయన ఏం చెప్పు. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ. అదేమ్మా చెప్పమ్మా. సార్ అదే చెప్పేది అంటే మా విద్యార్థులు ఎవరు ఆయన పట్టేసాడు ఏ సింగల్ పట్టే ధన్యవాదాలు. గురువులకి నమస్కారం. మా ఫ్రెండ్స్కి అందరికీ వచ్చిన ధన్యవాదాలు. నా పేరు రాధా, తిరుపతిలో ఉంటాను. మా ఆయన బిజినెస్ చేస్తాడు, నేను కూడా బిజినెస్ చేస్తాను మా ఆయనతో కూడా. కొడుకు మా ఆయన పేరు కుమార్. కొడుకు కూతురు. నా కొడుకు CA చేశాడు, జాబ్లో జాయిన్ అవుతాడు ఇంకా 10 days ఉంటే. అమ్మాయి పాప బీటెక్ MBA అయిపోయింది కదా, అమ్మాయి 15వ తేదీ జాబ్లో జాయిన్ అవుతుంది. ఈ అమ్మాయి ప్రత్యేకంగా తిరుపతి నుంచి అందరికీ లడ్డు తిరుపతి తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా వచ్చింది అమ్మాయి తిరుపతి నుంచి. చాలా సంతోషమ్మా. చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి అన్నారు కూడా అమ్మాయి ఫోన్ చేసింది అందరికీ. హలో హాయ్, నమస్తే అండి అందరికీ. నా పేరు ఆలీ. సార్లకి నమస్కారాలు. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ బెంగళూరు, రెండో అబ్బాయి వచ్చేసి 10th class కర్నూలు ఇండాసు. నేను ప్రజెంట్ వచ్చేసి రోడ్ వర్క్లో సివిల్ ఇంజనీరు, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రామానంద రెడ్డి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా రామానంద రెడ్డి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. రామానంద పూర్వ కార్యక్రమం కాదు, మొత్తం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు పేరు కాదు. ఈ సమ్మేళనానికి మొత్తం అందరితో మాట్లాడి ఒక ఏకతాటిపై తెచ్చి ఈ కార్యక్రమానికి ఒక మార్గదర్శి అయ్యి అందరితో మాట్లాడి ముఖ్యంగా ఆడపిల్లలతో మాతో అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ఫ్యామిలీస్తో రావాలని చెప్పేసి. ఈరోజు ఏంటంటే మా ఫ్యామిలీ రాలేదు, కొద్దిగా పని ఉంటే రాలేదు, అందుకు నేను ఒక్కడిని వచ్చినాను. కావున ఈ కార్యక్రమం వచ్చిన రామన్ రెడ్డికి సార్లకి ధన్యవాదాలు. ఓకే.
సార్ వచ్చాం సార్ ఏమో సార్ పుల్లయ్య సారు రాజశేఖర్ మాట అక్కడ నుంచి ఒక మాట మాట్లాడు మాట్లాడు హలో హలో దేవుడి భార్య దేవుడి భార్య హలో నేను జగదీశ్వర రెడ్డి గారి భార్యను మాట్లాడుతున్నాను. ఇక్కడ చెప్పడం ఏమనగా అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న టీచర్స్ కి, వారి స్నేహితులకి, బాయ్స్ కి, గర్ల్స్ కి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ప్రోగ్రాం ఏర్పరిచినందుకు. చెప్పబోయేది ఏమనగా ఇక్కడ జరుపుకున్న ఫంక్షన్ లో అందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. అంటే కారణము అతను ఇక్కడ ఏర్పాటు చేసిన అతనికి అందరూ ధన్యవాదాలు చెప్పండి. నేను చెప్పడం ఏమనుకుంటే మా ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో అందరూ ఒక్కసారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా